హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ క్లోజ్ అనమాట, బ్యాక్ వచ్చేసి ఓపెన్. అలాగే షేప్ బెల్ట్ కూడా చూసారా ఈ విధంగా వేయాలి. డాట్స్ కూడా ఎలా వేయాలనేది వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజేనండి, కాకపోతే ఫ్రంట్ అయితే ఓపెన్ కాదు, క్లోజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఓపెన్ అనమాట. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను, మీకు వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము క్రాస్ కటింగే కట్ చేస్తామండి. అయితే ఇక్కడ కటింగ్ అనేది రాకుండా క్లోజ్లో ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ అనేవి. బ్యాక్ పార్ట్ అయితే ఖచ్చితంగా మనము ఓపెన్స్ అనేవి పెట్టేసుకోవాలండి, బ్యాక్ హుక్స్లు. ఇదిగోండి షేప్ బెల్ట్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇట్లా వస్తుంది. మీకు ఇది స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి క్లారిటీగా, బాగుంటుంది. కాకపోతే ఇది బ్యాక్ హుక్స్ అయితే ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. ముందైతే క్లోజ్గా ఉంటుంది. కటింగ్ అయితే క్రాస్గానే చేస్తాము. సో నార్మల్గా క్రాస్ కటింగ్ అయితే ఓపెన్స్ మన వైపు ఎదురుగా పెట్టుకుంటాం కదండి, క్లోజ్ ఆపోజిట్లో పెట్టేసుకొని, దీనికైతే క్లోజ్ మన వైపు పెట్టేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఇట్లా జాయింట్ రావాలంటే. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంటంటే ఇది పైపింగ్ వేస్తానండి. ఇక్కడట సిల్వర్ది, అక్కడట డిజైన్ వచ్చింది కదా, అందుకోసం ఆ పైపింగ్ అయితే వేస్తున్నాను. నెక్కి అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే లోడింగ్ అనమాట, లోడింగ్ పైపింగ్ అయితే చేసేస్తానండి. ఫస్ట్ వచ్చేసి మీకు తెలుసు కదా, క్రాస్ కటింగ్ ముక్కలు తీసేసుకొని మిడిల్లోన ఈ థ్రెడ్ పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇది నార్మల్ పాదంతోనే వేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఈ నార్మల్ పాదంతో వేసేటప్పుడు థ్రెడ్ అనేది 12 నెంబర్ థ్రెడ్ ఉంటేనే సెట్ అవుతుందండి. ఇంకా నెంబర్ పెరిగింది అనుకోండి, ఈ థ్రెడ్ మీద ఈ పాదం అనేది ఎక్కేస్తుంది అనమాట, కుట్టు వచ్చేస్తుంది. అందుకోసము కరెక్ట్గా చిన్న థ్రెడ్ ఉండేటట్టుగా చూసేసుకోవాలి. అయితే 12 నెంబర్ థ్రెడ్ అయితే సరిపోద్ది నార్మల్ పాదంతో. ఇగోండి చూసారు కదా, ఇట్లా కుట్టేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర అసలు లాగొద్దండి, చూసారా ఇట్లా వస్తుంది. లేదంటే సాగిపోద్ది. ఫ్రంట్ టైం వచ్చి సాగిపోయింది అనుకోండి, అక్కడట ఫ్రంట్ రౌండ్ అనేది సాగినట్టుగా వచ్చేస్తుంది. ఇగుండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది తీసేయండి. తీసేసినాక ఏం చేస్తారంటే మెయిన్ క్లాత్ తీసేసుకోండి. మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇది ఉల్టాలో వేసేసుకోండి. మెయిన్ క్లాత్ ఒరిజినల్గా పెట్టేసుకోవాలండి. మెయిన్ క్లాత్ ఒరిజినల్గా పెట్టేసుకొని ఇది ఉల్టాలో పెట్టేసుకోవాలి, రివర్స్లో. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇట్లా పెట్టేసుకొని పిన్నులు పెట్టేసుకోండి, కదిలిపోకుండా ఉంటుంది. ఇగోండి ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్న పిన్నులు పెట్టేసుకుంటే మనకి ఆ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదండి. అయితే దీని కటింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఈ బ్లౌజు కటింగ్ ఏ విధంగా చేస్తారనేసి నాకు కామెంట్ చేస్తే నేనైతే మీకు కటింగ్ వీడియో కూడా పెడతాను. సో చూసారు కదా, కరెక్ట్గా మిడిల్లోకి చూసుకోవాలండి. ఇందాక షేప్ బెల్ట్ దగ్గర చూపించాను కదండి, మిడిల్కి కరెక్ట్గా రెండు సెట్ అయ్యేటట్టుగా, లైనింగ్ ఒరిజినల్ రెండు ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదండి కుట్టేటప్పుడు, ఆ విధంగా అనమాట. అయితే ఫస్ట్ కుట్టాం కదండి, లైనింగ్కి పైపింగ్ కుట్టాం కదా, అదే కుట్టు మీద ఇది వేసుకొని వచ్చేయాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అనేది కట్ చేసేయండి. ఎక్కువ ఉంటే అక్కడట నీట్గా ఫినిషింగ్ అనేది రాదు. అందుకోసం కరెక్ట్గా ఎంత ఉంచుకోవాలో ఒక 1/4 ఇంచు క్లాత్ ఉంచేసుకొని మిగతా తీసేయండి. ఈ మూలలు చూడండి, ఈ మూలలు తిరిగే దగ్గర మాత్రం చిన్న చిన్న కట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. లేదంటే ఇది రౌండ్ నెక్ కాబట్టి ఆ మూలల దగ్గర ఎత్తినట్టు కనిపించేస్తుంది అనమాట. సో చూసారు కదండి, ఇట్లా చిన్న చిన్న కట్స్ అనేవి ఇట్లా పెట్టేసుకున్నాక నెక్స్ట్ ఈ లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ అనేది వెనక వైపు తిప్పేసి, ఇగోండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. తిప్పేసినాక ఇక్కడట థ్రెడ్ కనిపిస్తుంది కదా మీకు, ఆ థ్రెడ్ పక్కన కుట్టుపడేటట్టుగా వేసేసుకోండి. అయితే మీకు చేతి వాటం బట్టి ఎట్లా వేయాలో చూసుకోండి. నేనైతే ఇగోండి ఈ విధంగా వేస్తేనే నాకు థ్రెడ్ మీద కుట్టు పడకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే పాదం ఉంది కదండి, ఈ పాదం కొంచెం మనం వెడల్పు చేయించుకుంటాం కదా, దాన్ని బట్టి వేసేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఈ థ్రెడ్ పైన కుట్టు పడకుండా వస్తుంది. చూసారు కదా రౌండ్ అనేది ఎంత షేప్గా వచ్చేసిందో, ఇట్లా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయింట్ అనేది చేసేసేయండి. ఇంకో నీట్గా ఇట్లా జాయింట్ అనేది చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదైతే నేను ఫ్రంట్ పార్టే చూపిస్తున్నాను, బ్యాక్ పార్ట్ అయితే చూపించట్లేదు. బ్యాక్ పార్ట్కి వచ్చేసి వెనక హుక్స్లు అనేవి వస్తాయండి. మీకు ఒకవేళ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను అది కూడా వీడియో చేసి పెడతాను. ఇక్కడ చూడండి కరెక్ట్గా మిడిల్లోకి రెండు సెట్ అయ్యేటట్టుగా చూసేసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా. ఇగోండి నీట్గా మొత్తం కుట్టేసేయండి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ రెండు కలిపి కరెక్ట్గా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదైతే కట్ చేసేయండి. ఇగోండి మనం కరెక్ట్ మెజర్ తోటి మనం లైనింగ్ క్లాతే కట్ చేసుకుంటాం కాబట్టి మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా కొంచెం ఉంచుతాం కదా, ఆ క్లాత్ అనేది తీసేసేయండి. తీసేసి ఇగోండి ఇట్లా
ఇగోండి నీట్‌గా ఇలా రౌండ్‌గా అయితే కట్స్ పెట్టేసుకోండి. మనం మార్కింగ్ మీద చిన్న చిన్న కట్స్ ఇస్తాం కదా! అక్కడైతే కట్స్ పెట్టేసుకోండి. కుట్టడానికి ఈజీగా ఉంటదనమాట. సో, ఇదిగోండి ఇక్కడ డాట్స్ దగ్గర ఇట్లా చూసారు కదా! ఇగోండి ఇట్లా. అయితే ఈ డాట్ వచ్చేసి ఆ సైజుని బట్టే వెడల్పు అనేది వేస్తాం కదండీ! ఇగోండి చూసారు కదా! ఈ డాట్లు సైజుని బట్టి అయితే మనం వెడల్పు అనేది వేసేసుకోవాలి. నార్మల్‌గా అయితే ఇగోండి ఇట్లా కనిపిస్తది. మనకి ఇది కటింగ్ చేస్తామనుకోండి మిడిల్‌లోన మామూలుగా ఎప్పుడు క్రాస్ కటింగ్ కట్ చేస్తాం కదా! అది కటింగ్ అనేది వచ్చేస్తది మిడిల్‌లోన. ఈ టైప్ మోడల్‌లోనైతే ఇక్కడ క్లోజ్ అనేది వస్తదండి. ఇగోండి చూసారు కదా! ఇప్పుడు డాట్స్ వేసేసుకోవాలి. డాట్స్ 2 కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. ఈ కట్ చేస్తాం కదా! అయితే ఈ షోల్డర్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఎందుకంటే లేదంటే ఒకవైపు బాగొస్తది. ఇంకోవైపు సైడ్‌కెళ్ళిపోయినట్టుగా వస్తది. ఇక్కడ కొంచెము క్రాస్‌గా వేసేసుకుంటే కొంచెం రౌండ్ షేప్ వస్తది. షార్ప్‌గా వేసేసుకుంటే పైకెత్తినట్టు కనిపిస్తది. ఇంగోండి వాళ్ళ ఇష్టం అండి. అంటే కస్టమరు అడుగుతాము ఏ విధంగా వేయాలని చెప్పేసి ఇదిగోండి ఇట్లా వస్తాయన్నమాట. కొంచెం రౌండ్ ఇస్తేనే బావుంటదండి. తర్వాత ఈ మెయిన్ డాట్‌కి ఎదురుగా ఈ చంకలో ఉండే డాట్ అనేది వేసేయండి. ఇగోండి చూసారు కదా! ఇట్లా ఈ చంకలో ఉండే డాటు ఒక 3.5, 4 వెడల్పుతోనే వేస్తాము. మెయిన్ డాట్ అనేది 2.5 ఇట్లా వేసేసుకుంటాము హైటు. ఈ డాట్ వెడల్పు వచ్చేసి చెస్ట్‌ని బట్టి వేసేసుకుంటాం కదండీ! చిన్న చెస్ట్ ఉంటే కొంచెం 1.5 లేదు 2, 2.5 అట్లా వేసేసుకుంటాం సైజుని బట్టి అనమాట. హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకి 3 వరకు కూడా ఈ డాట్ అనేది వెడల్పు పడతదండి. ఇగోండి ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇగ చూసారు కదా! 2 వైపులు కూడా వేసేసుకోండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతదండి. ఇగోండి ఇట్లా. సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతది. ఇగోండి చూసారు కదా! ఇట్లా వచ్చేసింది కదండీ! అయితే ఇంకో డాట్ వేయాలి కదా! హుక్స్ పట్టీ వైపు ఒక డాట్ వస్తది కాబట్టి, ఆ డాట్ సింగిల్‌గా వేయకుండా రెండిటికి ఇట్లా పట్టేసుకొని వేసుకోవచ్చండి. ఇగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇట్లా పట్టేయండి. పట్టేసుకొని నీట్‌గా కరెక్ట్ మిడిల్‌లోకి క్లాత్ అనేది సెట్ చేసేసుకోండి. ఇగోండి ఇట్లా అనమాట. చూసారు కదా! ఇట్లా నీట్‌గా మిడిల్‌లోకి సెట్ చేసేసుకొని మీకు ఎలా ఒకవేళ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే చాక్ తోటి అదే చాక్ పీస్ ఉంటది కదండీ! తీసేసుకొని ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి బీస్ ముక్కతోటి. ఈ చివర కొంచెం తక్కువ రావాలి. మిడిల్‌లో కొంచెం ఎక్కువ రావాలి. నార్మల్‌గా అయితే మనం డాట్ అట్లానే వేస్తాం కదా! మామూలు బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడాను. స్టార్టింగ్ కొంచెం ఎక్కువ వేస్తాము. ఎండింగ్‌కి వచ్చేసరికి చివర కొంచెం తక్కువగా ఇలా వేసుకొని వస్తాం కదండీ! ఇట్లా అనమాట. అయితే ఇక్కడ రఫ్ చేసేసుకోండి. స్టార్టింగ్, ఎండింగ్ 2 రఫ్ చేసేసుకుంటే రెండిటికి కలిపి డాట్ అనేది ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తదనమాట. సో చూసారు కదండీ! ఇట్లా వేసేసుకోవాలి. ఇగోండి ఇట్లా అనమాట. ఇక్కడ క్లోజ్ వచ్చేసింది. చూసారు కదా! ఈ టైపు డిజైన్ అనేది బ్లౌజులు ఈ మధ్యనే కొంచెం ట్రెండింగ్ అవుతున్నాయండి. మళ్ళీ ఇప్పుడు ఇట్లా కుట్టించుకుంటున్నారు. ఇగోండి చూసారు కదా! ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షేప్ బెల్ట్లు అనమాట. షేప్ బెల్ట్లు వచ్చేసి నేను మెయిన్ క్లాతే 2 తీసేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి ఇగోండి జాయింట్ అనమాట. జాయింట్ ఉంది. ఇదైతే మిడిల్‌లో కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఈ మిడిల్‌లో కొంచెం ఫస్ట్ కుట్టేయండి. ఇక్కడట ఇప్పుడు కుడుతున్నాను కదా! ఇట్లా ఓపెన్స్ ఉంచేసుకొని ఇక్కడట కుట్టేసేయండి. ఎందుకంటే ఇది జాయింట్ రావాలి. ఇగోండి ఇట్లా. చూసారు కదండీ! ఈ విధంగా జాయింట్ వేసేసుకోండి. పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇగో చూసారా ఈ విధంగా అనమాట. ఇట్లా వేసేసినాక ఏం చేస్తారంటే ఈ మెయిన్ క్లాత్ తీసేసుకోండి. మెయిన్ క్లాత్ తీసేసుకొని 2 మెయిన్ క్లాత్‌లు కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. మిడిల్‌లో మనం హైట్ తీస్తాం కదండీ! ఆ హైట్ అనేది ఒకే దగ్గర వచ్చేటట్టుగా 3 పెట్టేసుకోవాలనమాట. లైనింగ్ పెట్టేసుకోవాలి. అలాగే 2 మనము లోపల సైడ్ గట్టి క్లాత్ ఒకటి పెట్టుకుంటాం కదండీ! అది మెయిన్ క్లాత్ 3 కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి లోడింగ్‌లోనైనా చేసేసుకోవచ్చు. కాకపోతే ఇది ఓవర్‌లాక్ చేసేస్తాం కాబట్టి అందుకోసం నేను నార్మల్‌గా కుట్టేస్తానండి. ఇగోండి చూసారా ఈ మిడిల్‌లో కరెక్ట్‌గా చూసేసుకోండి. ఒకవేళ కరెక్ట్‌గా రాలేదనుకోండి తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కుట్టండి. అట్లయితేనే వస్తదండి కరెక్ట్ సెంటర్‌కి. లేదంటే ఒక సైడ్‌కి వెళ్ళిపోద్ది ఆ కుట్టు అనేది. సో చూడండి మళ్ళీ ఇంకో కుట్టు వేసేసినాక లేదు మీకు ఇలా కుట్టడం రావట్లేదంటే మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి కుట్టడం. అలా కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇగో చూసారు కదా! ఇట్లా రావాలి షేప్ అనేది. ఇగోండి ఇలా పెట్టేసుకోండి. అయితే ఈ సైడ్‌ని ఈ కిందన కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! ఇది కట్ చేసేయండి. ఇగోండి ఇట్లా అనమాట. కట్ చేసేసినాక ఇప్పుడు ఇందాక జాయిన్ చేసాం కదా! మెయిన్ క్లాత్ ఇది తీసేసుకోండి.
ఫ్రంట్ పార్ట్లు తీసేసుకొని ఇక్కడ నుంచి ఇట్లానే వేసేసుకోండి. ఇవి ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఇది కన్ఫ్యూజ్ అయిపోతే మిడిల్ నుంచి వేసేసుకోండి. లేదంటే ఇప్పుడు నేను వేస్తాను చూడండి. ఇగోండి ఇట్లానైనా వేసేసుకోండి. ఈజీగా ఉంటుంది కొత్త వారికైతే. లేదంటే స్టార్టింగ్ నుంచైనా వేసేసుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి వేస్తే కొంతమందికైతే ఈ షేప్ అనేది కొంచెం సైడ్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా వేసేసుకోండి. ఫస్ట్ నేను సెంటర్ నుంచి చూసారు కదా కుట్టాను కదండి, తర్వాత ఇటు సైడ్ ఇట్లా కుట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇది లోడింగ్లోనైనా చేసేసుకోవచ్చండి, కాకపోతే ఇక్కడ అది ఓవర్లాక్ చేసేస్తాను, అందుకోసమే నేను నార్మల్గా అనేది వేసేస్తున్నాను పక్కనే. ఇగోండి ఇప్పుడు సేమ్ ఫస్ట్ కుట్టు ఎలా వేసామో అదే కుట్టు మీద మళ్ళీ కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇక చూసారు కదా ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా మిడిల్లోకి కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి ఇట్లా. తర్వాత వచ్చేసి ఈ షేప్ బెల్ట్ మనకి ఎంతవరకు కావాలో అంత ఉంచేసి మిగతా క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఇట్లా కుట్టు అనేది వేసేసుకోండి. ఇగోండి షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ పెట్టేసామనుకోండి, ఇట్లా ఫోల్డింగ్ చేసేసి మిగతా క్లాత్ని లోపల సైడ్ వెళ్ళేటట్టుగా చూసేసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేయండి. నీట్గా ఉంటుంది, కరెక్ట్ మెజర్తోనే వచ్చేస్తుంది అనమాట షేప్ బెల్ట్ అనేది. సో ఫ్రంట్ చూసారు కదండి, ఈ విధంగా బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ అనేది క్లోజ్లో ఉండే బ్లౌజ్ అనేది ఇట్లానే కుట్టేసుకోవాలి. సో ఒకవేళ కటింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను కటింగ్ వీడియో కూడా చేసి పెడతాను. చూసారు కదా ఫైనల్ లుక్ అనేది, సో ఫ్రంట్ ఫైనల్ లుక్ అనేది ఇట్లా ఉంటుందండి. సో చూసారు కదండి, ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి.